నమస్తే అండి. నా పేరు జానారెడ్డి. నేను ఆహ్, ఐటీ ఇండస్ట్రీలో గత 18 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు అజూర్ డెవాప్స్ పైన వర్క్ చేస్తున్నాను. క్లౌడ్ టెక్నికల్ లీడ్‌గా. సో, నేను అజూర్ డెవాప్స్ విత్ జానారెడ్డి అనే ఛానెల్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛానెల్ యొక్క ఉద్దేశ్యము డెవాప్స్ పైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మరియు అదే విధంగా వి ఇత ఇతర డెవాప్స్ టూల్స్ గురించి, అదే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే ఏంటిది? దాంట్లో ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారు? నేటివ్ టూల్స్ అంటే ఏంటిది? ఓపెన్ సోర్స్ టూల్స్ గురించి మరియు అజూర్ డెవాప్స్ గురించి, వీటికున్న మధ్యల డిఫరెన్స్ ఏంటి? అజూర్ డెవాప్స్ ఎందుకు వాడాలి? ఎందుకు చూజ్ చేసుకోవాలి మీ కెరియర్‌కి? దీనిపైన మీకు పూర్తి సమాచారం ఇవ్వబడుతుంది. అజూర్ డెవాప్స్‌లో మీకు కంప్లీట్‌గా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి ప్రాక్టికల్‌గా నాకున్న అనుభవంతోటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ అజూర్ డెవాప్స్ గురించే కాకుండా ఈరోజు మనకు వస్తున్న సాఫ్ట్‌వేర్ పైన అపోహల గురించి, ఈ ఏఐ గురించి, ఏఐ టూల్స్ వచ్చిన కాడ్నుంచి జాబ్స్ పోతున్నాయి, లే ఆఫ్స్ అవుతున్నాయి అనే ఒక భయాందోళనలో కూడా చాలా మందున్నారు. ఈ ఈ మీ కెరియర్‌ని మీరు ఎలా కాన్ఫిడెంట్‌గా సాఫ్ట్‌వేర్‌లో బిల్డ్ చేసుకోవచ్చు. మీ ఎక్స్‌పీరియన్స్ మీరెలా బిల్డ్ చేసుకోవాలి. ఈ ఇలాంటి పూర్తి సమాచారాన్ని మీకు ఈ ఛానెల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో, ఈ దీంట్లో మీకు డెవాప్స్‌లో ఆహ్, స్ స్క్రాచ్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఒక అప్లికేషన్ ఆహ్, ఎలా బిల్డ్ చేస్తారు? దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తారు? డిప్లాయ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్‌ని ఎలా మానిటర్ చేస్తారు? ఆ మానిటరింగ్ చేసినంక వచ్చే ఫీడ్‌బ్యాక్స్‌ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేస్తాము? దీనికి కావాల్సిన మానిటరింగ్ టూల్స్ ఏంటి? అడ్వాన్స్డ్ కంటైనరైజేషన్ ఏంటి? సో, ఈ ఈ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ప్రాక్టికల్‌గా ఈ ఛానెల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో, అదే విధంగా మీకు ఈ ఛానెల్‌లో ముఖ్యంగా ఆహ్, రైట్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ పూర్తవ్వగానే మీరు ఎలాంటి కోర్సు చూజ్ చేసుకోవాలి? ఎలాంటి కోర్స్ చూజ్ చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? మీ మైండ్ సెట్‌కి విధంగా మీరు ఎలాంటి కెరియర్ బిల్డ్ చేసుకోవాలి? ఐటీకి రావాలా? నాన్ ఐటీకి రావాలా? లేదా మార్కెటింగ్ లేదా సేల్స్ లేదా ఆహ్, ఇలాంటి ఆహ్, ఆహ్, ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానెల్ ద్వారా అందిస్తాము. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ ఉండి ఇప్పుడు ఉ ఆహ్, ఈ ఇంకొక టెక్నాలజీకి మారాలనుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీ రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఈరోజు ఉన్న టెక్నాలజీ ఏందంటే ఒకప్పుడు పేపర్‌లో ఓహ్, రెజ్యూమే ఉంటే దాన్ని చదువుకునేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఏఐతో ఏటీఎస్ అనే స్కోర్ తోటి రెజ్యూమే అనేది మీది బిల్డ్ చేయడం జరుగుతుంది. సో, ఫ్రెషర్స్ మీరు ఎలా కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి? ఐటీలో వర్సెస్ నాన్ ఐటీ ఆహ్, కంపారిజన్ ఏంటి? మీకు ఐటీలో గూడా కోడింగ్, నాన్ కోడింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి? సో, ఈ కం ఇలాంటి పైన మీ టాపిక్స్ పైన సైడ్ బై సైడ్ మీకు ఒకటి డెవాప్స్ మీద డే 1 డే 1 నుంచి మీకు ఆహ్, ఆహ్, టాపిక్ నుంచి డే 1 టాపిక్ నుంచి మీకు ఎండ్ టు కంప్లీట్ అప్లికేషన్ డిప్లాయ్ అయ్యేంత వరకు రియల్ టైమ్‌గా మాన్యువల్‌గా ట్రెడిషనల్ డెవాప్స్ రాకముందు మీకు ఎలా డిప్లాయ్ చేసేవారు. డెవాప్స్ వచ్చిన తర్వాత అది ఎంత ఈజీ అయితుంది. అని చెప్పే ఎంటైర్ ప్రాసెస్‌ని మీకు ఈ ఛానెల్ ద్వారా మీకు నాకున్న అనుభవంతోటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి అందించడం జరుగుతుంది. కావున నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. థాంక్ యూ.